వర్గానికి చెందినటువంటి నేతలే మేయర్ స్థానాన్ని నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న ఏదైతే గొలగాని హరివెంకట్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారో, మేము అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేను సామాజిక వర్గం బీసీ మహిళ అనేటువంటి మీరు ఏ రోజైనా 22 మంది యాదవ కార్పొరేటర్లు ఉన్నారు జీవీఎంసీ కౌన్సిల్లో, కనీసం వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి పనులు కావాలని చెప్పి ఏ రోజైనా 4 ఏళ్లలో ఒక్కసారైనా సరే మీరందరినీ కూర్చోబెట్టి కానీ లేదంటే వార్డుల వారీగా మీరు ఎప్పుడైనా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వార్డులో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలు ఏ రోజైనా మీరు చర్చించారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ యాదవ సామాజిక వర్గం చెందిన మహిళల్ని అగౌరవపరుస్తున్నారనే విధంగా వైసీపీ చిత్రీకరిస్తుంది. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళా మేయర్ని అడ్డం పెట్టుకొని ఒక కుట్ర కోణంలో రాజకీయం చేస్తున్నది తేటతెల్లం అవుతా ఉంది. నిజంగా మహిళా మేయర్కి మీరు గౌరవించినట్టయితే అసలు ఆమెకి సెల్ ఫోన్ ఇచ్చిన సందర్భం ఉందా? మేయర్ గారి నంబర్ మీలో ఎవరికైనా తెలుసా? ఒక కార్పొరేటర్ కానీ ఒక అధికారికి కానీ నగర ప్రజలకు కానీ మేయర్ ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలుసా? మేయర్గా ఉన్న మీరు ఆ 4 ఏళ్ళు కూడా ఏ విజయసాయి రెడ్డో, ఏ సుబ్బారెడ్డో, ఏ కేకే రాజు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు పెట్టినటువంటి పనులు ప్రతిపాదనలు పెట్టి ఆమోదించేశారు. ఎప్పుడైనా మన కౌన్సిల్ చరిత్రలో కౌన్సిల్ సంబంధం లేని వ్యక్తులు పనులు ప్రతిపాదిస్తే 100 కోట్ల పనులు ఆమోదించిన చరిత్ర ఉందా? ప్రధానమంత్రి గారు వచ్చారు మీ ప్రభుత్వంలో, అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడు ఇదే మేయర్ గారిని, మహిళా బీసీ మేయర్ని కనీసం వేదిక మీద గౌరవించి నగర ప్రథమ పౌరురాలని చెప్పి గౌరవించిన సందర్భం ఉందా మీకు? మేయర్ పేటాన్ని అడ్డం పెట్టుకొని ఒక బీసీ మహిళ అని చెప్పి విశాఖ జీవీఎంసీ సంపదను మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారు. మరి నిన్న మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళ షాడో మేయర్లు ఉన్నారు, బాణాల సీను, జియాన్ శ్రీధర్ అందరూ ఉన్నారు. నిన్న వేదిక మీద ఉన్నటువంటి యాదవ కార్పొరేటర్ భర్తలు కూడా నిన్న అప్పుడు సత్యబాబు గారు మీటింగ్లో ఉన్నారు. ఏంటండి వాళ్ళు మాట్లాడింది? జియాన్ శ్రీధరు నాకు మేయర్ గౌన్ వేసుకోవాలని అవకాశం ఇస్తున్నారు కదా, నాకు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారని చెప్పి జియాన్ శ్రీధర్ అడిగితే అదే సమావేశంలో ఇదే పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు ఏదైతే బీసీ మహిళ యాదవ అని చెప్పి చెప్తున్నారో ఏమని మాట ఇచ్చారు? మేయర్ని 9 నెలలు సెలవు పెట్టి పంప కార్పొరేటర్లు నోరులు ఏమైనాయి అని చెప్పి అడుగుతున్నా. నేను మాట్లాడుతున్నా ఈ చర్చ జరిగిందా కాదా? మీరు ఇంత రాద్ధాంతంతో రాజకీయం దేనికి చేస్తున్నారు? డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్కి ఇన్ఛార్జ్ మేయర్గా ఆ యొక్క కుర్చీలో కూర్చోబెట్టడానికి మీ ముసలి కన్నీరు, మీ కపటి ప్రేమ, ఒక బీసీ మహిళ అని చెప్పి మీరు చేస్తున్నటువంటిదంతా కూడా ఒక డ్రామా. ఏం మేయర్ గారు మీరు దేనికి కన్నీళ్ళు పెడుతున్నారు? అంటే ముడుసుల్లోవా ఇదంతా ఒక ఎత్తు. నగర ప్రజలు, రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భద్రత కలిగించాల్సినటువంటి నగర మేయర్ ఉన్నటువంటి ప్రప్రథమ పౌరురాలైనటువంటి గొలగాని హరివెంకట కుమారి కోడి వ్యర్థాలు
గొలగాని హరివెంకట కుమారి నట్టింట్లో, నేను ఆధారాలతో చెప్తున్నా, నట్టింట్లో రెడ్డి అనేటువంటి వ్యక్తి జియాన్ శ్రీధర్ కి, డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ కి జగదీష్ అనేటువంటి వ్యక్తి బినామీ, బానాల్ సీన్ కి రఘు జగదీష్. ఈ జగదీష్ అనేటువంటి వాడు బానాల్ సీన్ వార్డులో ఉంటాడు. ప్రతి నెల మీరు మేయర్పేట ఎక్కిన దగ్గర నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా కోడి వ్యర్థాల మీద మీ ముగ్గురికి ఒక్కొక్కరికి ప్రతి నెల 3 లక్షల రూపాయలు నెలవారీ మామూలు తీసుకుంటున్న మాట వాస్తవం కాదా? ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటిది, క్యాన్సర్ వ్యాధి వ్యాపించేటువంటి కోడి వ్యర్థాలని డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇప్పుడు టెండర్లు పిలిచినా పక్కన పెట్టి ఇదే మనుషులకి కొనసాగిస్తూ వీళ్ళు ముగ్గురు కొట్టేసింది ఎంతో తెలుసండి. ఈ 4 ఏళ్ళు కోడి వ్యర్థాల లంచంలో అక్షరాల 5 కోట్లు, అక్షరాల కోడి వ్యర్థాల్లో గొలగాని హరివెంకట కుమారి భర్త గొలగాని శ్రీనివాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానాల్ శ్రీనివాసు, డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్లు, ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 5 కోట్ల రూపాయలు కోడి వ్యర్థాల్లో కొట్టేశారంటే వీళ్ళు ఇంకా దేనికి ముసలి కన్నీరు కారుస్తున్నారు? ఇది కాదు, మేము డబ్బులు తీసుకోలేదు వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఇదే సంపద టెంపుల్ దగ్గరకు వచ్చి వీళ్ళు ప్రమాణం చేయగలరా? నేను వచ్చి ప్రమాణం చేస్తాను ఆధారాలతో. వీళ్ళ మాట్లాడేది. నిన్న అంటారు వంశీకృష్ణ శ్రీనివాసు, పల్లా శ్రీనివాస్ గారు ఏదో అన్యాయం చేస్తారట. వంశీకృష్ణ శ్రీనివాసు 21వ వార్డులో కార్పొరేటర్ గా వార్డుకి రోడ్డు వేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను, నాకు వార్డులో ఒక్క రోడ్డు వేసి పెట్టనని చెప్పి దయనీయంగా కౌన్సిల్ సమావేశంలో ఆర్జించుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నీకు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు, వంశీకృష్ణ శ్రీనివాస్ గొల్లాడని ఈ మేయర్ గారికి గుర్తు రాలేదా? మీరు విప్పు జారీ చేస్తారట. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లని భయపించి లేల కోటేశ్వరరావు ఏ పార్టీ మీద సింబల్ మీద గెలిచారండి? తెలుగుదేశం పార్టీ సింబల్ మీద. పార్టీలోకి వాళ్ళు మద్దతుగా ఉండేటట్టు భయపెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదా అండి? కాకి గోవింద్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడండి? ఆయన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గా గెలిచాడు, సైకిల్ సింబల్ మీద గెలిచాడు. ఆయన్ని కోవిడ్ సమయంలో